హాయ్ సువర్ణ గారు. బ్లాక్ బీట్స్ పెడతాను. బ్లాక్ బీట్ కాంబో పెడతాను, బట్ 2 days ఓకేనా. కొంచెం సెట్ అవుతున్నాను కదా వర్క్లోకి. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను వినాయక చవితిని. ఇప్పుడు మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. నాకైతే తీరిపోయింది. బికాజ్ 2 days ఇల్లు క్లీనింగ్ చేసుకొని అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి, అంటే మా ఊర్లో వినాయకుడిని నాకు చెప్పాను కదా అందరికీ, అంశు కోసం చాలా మొక్కులు మొక్కానని. అందులో వినాయకుడిని ఇప్పించడం కూడా ఒక మొక్క అనమాట. సో ఊర్లో ఇప్పించాము. సో ఫస్ట్ పూజ చేసుకోవాలి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ముందు రోజే మొత్తం అంతా ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని సర్దుకొని, పులిహోరకి సంబంధించిన పులుసులు, పాల తాలికలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని, ఇంకా అందులోనే ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి 2 hours నిద్రపోయానండి నిన్ననైతే. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెంటనే మళ్ళీ వంటలన్నీ చేసుకొని ఊరికి వెళ్ళి అక్కడ ఊర్లో పూజలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే స్టార్ట్ అయ్యి వచ్చి పడుకున్నానంటే అస్సలు లేచిందే లేదు. అలా పడుకున్నాం అనమాట. అసలు ఇద్దరం, మా ఆయన నేను ఇద్దరం టైర్డ్ అయిపోయినాం ఫుల్గా. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఫైన్, ఎంజాయ్ అయితే చేసినాము. ఈరోజు అంటారా కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంకా చాలా రెస్ట్ కూడా ఏం కాదనుకోండి. ఆహా ఇక వెళ్ళిపోవాలి అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాము. అన్నీ ఎక్కడొక్కడ పడేసి వెళ్ళిపోయినాం అనమాట. ఈరోజు చూస్తే ఆ గిన్నెలు చూడాలి, 4 సింకుల గిన్నెలు అనమాట. చేసి ఆస్టకు వచ్చేసింది నాకైతే. ఇంతకుముందే కాస్త ఫ్రీ అయ్యాను. ఆ తర్వాత కొంచెం వర్క్ బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట. సో డన్. సో మొన్నటి ఆర్డర్స్ ఎవరైనా ప్లేస్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లేస్ చేసుకోండి. ఇంకా ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్. అండ్ నిన్న మొన్న నేను చూసారు కదా, నేను చెప్పాను కదా మా హెక్టిక్ షెడ్యూల్ అనేది. సో దానివల్ల నేను రిప్లేస్ ఇవ్వలేకపోయాను. ఐమ్ రియలీ వెరీ వెరీ సారీ ఫర్ దాట్. అండ్ రిప్లేస్ అయితే ఇవాళ కంప్లీట్ చేస్తానని. మిగిలిన ఇంకేమైనా ఉన్నా కానీ చూసుకుందాం, సరేనా. నా ఇయర్ రింగ్స్ ఇవి వేరే కేటగిరీ, ఫుల్ సీజెడ్ అండ్ ఫుల్ హై క్వాలిటీ ఇయర్ రింగ్స్ అండి. ఇవి మనకు ఆల్మోస్ట్ 350 to 400 రూపీస్ పడతాయి అన్నమాట. ఓన్లీ సింగిల్ పెయిర్ చాలా బాగుంటాయి. కాకపోతే నేను తేలేదు ఎక్కువ స్టాక్, బికాజ్ ఇట్లాంటివి వేరే ఇమిటేషన్లో చాలా వస్తున్నాయి అన్నమాట. సో అవి తక్కువ రేట్కి వస్తున్నాయి. ఇవి ఎవరు కొనరు అనిపించింది, నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను అంతే. సో ఫుల్ సీజెడ్, ఇది ఫుల్ సీజెడ్ స్టోన్తో. అండ్ ఇక్కడ కూడా మనకి స్టోన్ అనేది శాండ్ స్టోన్ టైప్లో ఉంటుందన్నమాట, స్టోన్ కూడా. సో ఇదైతే 350 వరకు పడుతుంది. నేనైతే తెప్పించలేదు, ఎవరో అడిగారు కాబట్టి చూపిస్తున్నాను అంతే. సో కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కాస్ట్లీలో కూడా తీసుకుంటామనే వాళ్ళు ఉంటే వీ కెన్ ట్రై. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ తీసుకుంటాము అనుకుంటే వీ కెన్ ట్రై. బట్ ఇవి కొంచెం తక్కువ ప్రైస్లో కూడా వస్తున్నాయి. 2-3 times యూస్ చేసే వాళ్ళకైతే అవే బెటర్. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండి రిగార్డింగ్ ఏంటంటే మా పాప జడ చూసిన వాళ్ళు, అంటే నేను పాపకు పెట్టాను కాబట్టి పాప జడ చూసిన వాళ్ళు చాలామంది నన్ను ఎంక్వైరీస్ చేశారు. స్టాక్ వచ్చింది. సో జడ అనమాట ఇది, నేను పెట్టుకుంటే అయితే ఇక్కడ వరకు వస్తుందన్నమాట. పిల్లలకంటే మా పాపకు కూడా నేను ఇదే సైజ్ తీసుకొచ్చాను. సో మా పాపకి ఎలా ఉందనేది మీరు చూసారు కదా. సో ఆ లెంత్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట. దీనిది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ 250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. 250 ప్లస్ షిప్పింగ్. హై ఉంటుంది. ఇక్కడ కొప్పుకు మొత్తం వర్క్ వచ్చింది. 250 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. కావాలనుకునే వాళ్ళైతే బుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఎన్ని కావాలన్నా అన్ని తెప్పించిస్తాను. నేను ఓన్లీ మా పాపకి ఇందులో 2 డిజైన్స్ ఉండేయండి. నేనైతే ఓన్లీ సింగిల్ డిజైనే తీసుకొచ్చాను, బికాజ్ అది నాకు అంత నచ్చలేదు. నాకు నచ్చినప్పుడు నేను ఎక్కువ దాన్ని తీసుకురాను. సో ఇది మాత్రమే నాకు నచ్చింది. నేను మా పాపకు కూడా ఇదే తీసుకొచ్చిన. మా పాపదే చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి కాబట్టి 250 ప్లస్ షిప్పింగ్ అండి. నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ కాస్ట్ 199 ప్లస్ షిప్పింగ్. ఫుల్ స్టాక్ ఉంది, కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. ఫుల్ స్టాక్ ఉంది. మేకింగ్ కూడా అయ్యి ఉన్నాయి, అంటే లైక్ ఈ చైన్స్ మేక్ అయిపోయి ఉన్నాయి, లాకెట్స్ యాడ్ చేసి పంపించడమే. అండ్ బ్యాక్ వ్యూలో